క్రికెట్లో మరో శకం ముగియబోతుంది. దశాబ్ద కాలంగా అద్భుతమైన ఆల్రౌండర్గా జట్టు విషయాల్లో కీలక పాత్ర పోషించిన స్టార్ ప్లేయర్ రవీంద్ర జడేజా రిటైర్మెంట్కు దగ్గర పడినట్లే కనిపిస్తుంది. 2027 వన్డే ప్రపంచ కప్ వరకు కొనసాగే అవకాశం ఉందని అనుకున్న జడేజా ప్రస్తుత ఫామ్ చూస్తే కష్టమే అని భావిస్తున్నారు. 2024 టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ బాటలోనే పొట్టి ఫార్మాట్ కూడా గుడ్ బై చెప్పేశాడు. తర్వాత వారిద్దరూ టెస్టుల నుంచి కూడా తప్పుకున్న జట్టు మాత్రం టెస్ట్, వన్డే రెండు ఫార్మాట్లలో కొనసాగుతున్నారు. అయితే మునుపటి తరహాలో మాత్రం ప్రదర్శన మాత్రం లేదు. మ్యాచ్ను మలుపు తిప్పే ప్రదర్శనలు అస్సలు లేవు. గత రెండేళ్లుగా గణాంకాలు చూస్తుంటే జడేజా కెరియర్ ముగింపు దశకు చేరుకుందని కనిపిస్తుంది. 2023 వరల్డ్ కప్ ఏడాదిలో 26 మ్యాచ్లాడి 31 వికెట్లు తీసిన జడేజా ఆ తర్వాత పూర్తిగా వెనకపడిపోయాడు. 2025, 2026 సీజన్లలో 13 వన్డేలు మాత్రమే 12 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. అటు బ్యాట్లోనూ పెద్దగా ఆకట్టుకోలేదు. కేవలం 139 రన్స్ మాత్రమే చేశాడు. సుదీర్ఘ వన్డేల అనుభవం ఉన్న ఆటగాడికి ఇది చాలా దారుణమైన ప్రదర్శన అని చెప్పాలి. బంతితో జడేజా మునుపటి మ్యాజిక్ చూపలేకపోతున్నాడు. పైగా జట్టులో యువ ఆటగాళ్ల నుంచి పోటీ కూడా పెరుగుతుంది. ప్రస్తుతం జడేజా స్థానానికి అక్షర్ పటేల్ నుంచి గట్టి పోటీ ఎదురవుతుంది. గత ఏడాది అక్షర్ 11 వన్డేల్లోనే 290 పరుగులు చేయడమే కాకుండా 11 వికెట్లు తీసి తన సత్తా ఏంటో చూపించాడు. ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ జట్టులో ఉన్న కారణంగా అక్షయ్ అందుబాటులో లేకపోయినప్పటికీ జూన్లో ఇంగ్లాండ్తో జరిగే సిరీస్ నాటికి తను జట్టులోకి రావడం ఖాయమని అంటున్నారు. ఇప్పుడు జడేజా తన స్థానాన్ని కాపాడుకోవడమే కష్టం. అలాగే బ్యాటింగ్లో కూడా ఫినిషర్ రోల్ కూడా జడ్డు పోషించలేకపోతున్నాడు. అదే సమయంలో జడేజాను 5వ లేదా 6వ నంబర్లోకి ఆడించాలనే ప్రయోగం టీమిండియాకు ఏమాత్రం కలిసి రావడం లేదు. 5వ నంబర్లో ఆడిన 3 మ్యాచ్ల్లో కేవలం 30 పరుగులే చేశాడు. ప్రస్తుతం జట్టులో యువ ఆటగాళ్ల రాకతో జడేజా తన 7వ స్థానాన్ని కూడా నిలబెట్టుకోలేకపోయాడు. రానున్న మ్యాచ్ల్లో ఆల్రౌండర్గా సాధారణ ప్రదర్శన చేస్తే తప్ప 2027 వన్డే కప్లో రేసులో జడేజా నిలవడం కష్టమేనని పలువురు అంచనా వేస్తున్నారు. యువ ఆటగాళ్ల పోటీ తట్టుకొని జడేజా మునుపటి మ్యాజిక్ చూపించడం అంత సులభం కాదు.